రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్లో కళ్యాణ్ పడాల విన్నర్గా గెలిచాడు. అయితే గతంలో 8 సీజన్స్లో కొంతమంది బిగ్ బాస్లో విన్నర్గా గెలిచినటువంటి హౌస్మేట్స్ అసలు ఏమైపోయారు, ఎక్కడా కనబడడం లేదు అనేటువంటి చర్చ మొదలైంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ 9 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్ విన్నర్గా కళ్యాణ్ పడాల నిలిచాడు. అయితే గతంలో ప్రసారమైనటువంటి కొన్ని సీజన్స్లో గెలిచినటువంటి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడా కనబడడం లేదు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? బిగ్ బాస్ 9th సీజన్ నిన్న ఆదివారంతో అయిపోవడం, విజేత మనం కొంచెం వరకు ఊహించినట్టుగానే, అంటే మొదటి రోజు అంతకుముందు రోజు ఊహించినట్టుగానే కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. కాకపోతే అందరూ కోరుకుంది ఆ తనూజ గెలుస్తారా, ఇమాన్యువల్ గెలుస్తాడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆలోచించారు. అలా గెలిస్తే బాగుండేదని ఆరాటపడ్డారు చాలామంది. అప్సెట్ కూడా అయ్యారని చెప్పొచ్చు. ఆ బాధల నుంచే ఒక చర్చ జరుగుతుంది, ఒక భావన బయటకు వచ్చింది. అది ఏమిటంటే తనూజ కావాలనే గెలవలేదు. 2 పాయింట్లు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే కళ్యాణ్ బాబుతోటి ఆ ట్రాక్లో ఉండడం వల్ల ఆయన గెలుపు కోసం ప్రయత్నించే భాగంలో ఈమె గెలవాలనే విషయాన్ని మర్చిపోయి ఆయనకే సపోర్ట్ చేయడం, ఎఫర్ట్ అంతా ఆయన గురించి పెట్టిందని ఒకటైతే. ఏ కంటెస్టెంట్ అయినా సరే హౌస్లో ఉన్నప్పుడు తన గెలవాలని మాత్రమే ఆ తపంతో కృషి చేస్తారు తప్ప వేరే వాళ్ళని గెలిపించాలనేటువంటి తనుజ విషయంలో మనం నిశ్చితంగా కొన్ని ఎపిసోడ్లు పరిశీలిస్తే అదే విషయం అర్థమవుతా ఉంది. తను చేసిన కాన్సన్ట్రేషన్ ఆ ఇమాన్యువల్, అంటే ఏదైతే కళ్యాణ్ బాబుకు ఆపోజిట్కి వస్తున్న ఇమాన్యువల్ కానీ రీతు మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆమె గెలుపు కోసం పెట్టి ఉంటే ఒకవేళ తనుజ ఇంకెక్కువ గెలిచేదేమో, ఇంకెక్కువ మార్కులు వచ్చేదేమో అన్న ఒక రివ్యూని అయితే చేసుకుంటున్నాం. రెండవది ఏంటంటే అసలు తనుజ కావాలని ఓడిపోయినా కూడా బాధపడతలేదు. ఆమె గెలవాలని మనం బాధపడుతున్నాం, కానీ ఆమె గెలవాలని ఆమెకు లేదు. ఎందుకు అంటే ఇదే ఆవిడ బాధపడలేదు అనేది ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమైంది? ఆవిడ గేమ్ స్పిరిట్ ఏంటనేది ఆవిడకి తెలుసు. అదే అయినా ఒకవేళ నేనే గెలవాల్సి అంటే బాగా బాధపడడం, ఏడవడం, ఘోరంగా జీవితం కోల్పోయినట్టుగా రియాక్షన్స్ అయితే లేవు. కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టు ఆమె ఎక్కడం మంచిది, అసలు అట్లా ఉండాలని నేను కోరుకుంటాను. కాకపోతే అర్థమేమొస్తుంది, ఆమె లైట్ తీసుకుంది, గెలవకుండా పర్లేదు అనుకుంటుంది. ఎందుకంటే అంతకుముందు సీజన్ 8లో గెలిచిన వాళ్ళు ఎవరేమీ అంత కలిసి వచ్చి పెద్దగా గొప్ప జీవితం బాగుపడింది, వెల్వేషన్ అయ్యారు, అయ్యో విజేత కాకుండా నేను అయిపోయినందుకు నేనేం నష్టపోతానన్న ఫీలింగ్లో లేదో అంటూ ఒక అంశాన్ని సోషల్ మీడియాలో చర్చగా జరుగుతుంది. ఏమిటి అంటే కొన్ని సీజన్స్ లో విజేతగా నిలిచిన వారు ఆ తర్వాత అసలు ఏమయ్యారు, ఎక్కడున్నారు, కనపడలేదు అనేటువంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంది. అంటే బిగ్ బాస్ లో 2 అంశాలు మనం చూడాలి. అందరూ అసలు మర్చిపోతున్న విషయం ఏంటంటే బిగ్ బాస్ లో ఆ సెలక్షన్స్ కానీ పార్టిసిపెంట్స్ 2 కోణంలో చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే ఆల్రెడీ సెలబ్రిటీ లేదా వైరల్ క్రష్ అయినటువంటి బాగా పాపులర్ అయిన వాళ్ళని, నటుడే కావచ్చు, సింగరే కావచ్చు, వాళ్ళని తీసుకుంటూ అడపాడదడప ఒకలో ఇద్దరు అనామికులను, కామన్ మ్యాన్లను, సరే ఏ పేరుతో పిలిచిన అనామికులు, కామన్ మ్యాన్లు, అంత ప్రాధాన్యత లేని వాళ్ళని ఒకలో ఇద్దరు తీసుకుంటూ బిగ్ బాస్లో ఒక ఇటువంటి ఈక్వేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇట్లా అనామికలుగా ఎవరో తెలియకుండా వచ్చిన వాళ్ళు పాపులర్ అవుతారు, ఫేమస్ అవుతారు, దాని ద్వారా లాభపడుతుంది. అంటే విన్నర్ అయిన తర్వాతనో అసలు బిగ్ బాస్ వెళ్ళడం తర్వాత వెల్యువేషన్లోకి వచ్చేసి నలుగురు తెలవడం, ఒక సెలబ్రిటీ హోదా రావడం. అందుకనే కదా సీజన్ 7లో ఉన్నటువంటి రైతు బిడ్డ అయినటువంటి పల్లవి ప్రశాంత్ కూడా అంతకుముందు 5-6 జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అన్నా నేను రైతు బిడ్డనన్నా, నేను బిగ్ బాస్ పోతాను ఆరాట పెడుతాడు, ఎంత వేదన పడ్డాడు. సరే చివరాఖరికి ఆయన తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, ప్రతి సీజన్ అప్పుడు ప్రతి ఒక్కరు పాటలు పాడేటోడు, బర్ల కాసేటోళ్ళు, నేను వాళ్ళు తప్పంటలేను, అందరూ కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఆరాటం పెరిగింది. ఎందుకు బిగ్ బాస్లో పోతే నేను ఏదో సెలబ్రిటీని అవుతాను, దానివల్ల డబ్బులు వస్తాయి, ఏదో హోదా, ఆయనకు ఎలిజిబిలిటీ ఉందా, అర్హత ఉందా కన్నా ఇట్లా క్రేజ్ అవుతుంది. ఇట్ ద సేమ్ అసలు వాస్తవం ఏమిటంటే బిగ్ బాస్ అనేది ఆల్రెడీ పాపులర్గాను పేరున్న వాళ్ళనే తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కొత్తగా పేరేం రాదు విజేత ఎంత మాత్రాన. ఈ విషయాన్ని లాజిక్ మర్చిపోతున్నాం. ఎందుకంటే మనం ఒక్కొక్క వరుసగా చూద్దాం కొన్ని. ఫస్ట్ సీజన్ 1 2017లో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు శివబాలాజీ విన్నర్. అవును,
శివబాలాజీ కొత్తగా విజేత అయినంత మాత్రాన ఒలిగేది. ఆయన ఆల్రెడీ హీరోగా నటుడిగా ఉన్నాడు, ఫేమస్గా ఉన్నాడు. బిగ్ బాస్లో నువ్వు విజయం సాధించావు కాబట్టి ఆ సినిమా హీరో రా అని చెప్పి ఎవరైనా తీసుకుపోరు కదా. హాలీవుడ్ ఎవరైనా ఫోన్ చేసి అడుగుతారా? ఉదాహరణకు మనం అనుకుందాం, ఫేమస్ అయ్యాడు, గెలిచాడు, సంతోషం, ప్రైజ్ మనీ వచ్చింది, వాళ్ళ ఈక్వేషన్ ప్రకారం వాళ్ళ లా అండ్ వాళ్ళ ఉన్న పాయింట్స్ ప్రకారం గెలిచాడు. మీరు దానికి గొప్పగా వచ్చింది ఏం లేదు. పోనీ బిగ్ బాస్లో పోవడం వల్ల ఆయన కెరీర్లో పోయినట్టు కానీ ఆయన ఛాయిస్ పోయినట్టు కూడా ఏం లేదు. శివబాజీ గారి తర్వాత రెండవది సీజన్ 2 విన్నరు కౌశల్ మంజ కూడా ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, యాడ్ ఏజెన్సీలో యాడ్ మేకింగ్, టీవీ ఆర్టిస్టు, ప్రొడక్షన్, ఈయన కొత్తవాడే, మోడల్గా ఉన్నాడు, కొత్తవాడే ఏం కాదు. మనకి కొత్తగా అవకాశాలు పరిగెత్తుకొస్తాయి. పాపులారిటీ వచ్చింది, ఫేమస్ అయ్యాడు, పేరు వచ్చింది, కానీ పెద్దగా ఒరిగింది ఏం లేదు. అంటే బిగ్ బాస్ విజయ్ కాగానే అప్పటిదాకా నడుచుకుంటా సైకిల్ మీద తిరిగి బిగ్ బాస్ రాగానే ఒక్కసారిగా బెంచ్ కార్లో దిగాల్సినంత కెరీర్ అయితే ఎవరికి ఏం లేదు. ఎవరికి వచ్చిందంటే నిన్నటి ప్రజల ప్రశాంత్ లాంటి వాళ్ళు, కామన్ మ్యాన్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్లస్ అయింది. అంటే సూపర్ విజేతలు ఎవరికి కూడా ప్లస్ ఏం కాలేదు. ఆ తర్వాత రాహుల్ సిఫిల్గంజ్ ఆయన ఆల్రెడీ సింగర్, ఆల్రెడీ సినిమాలకు పెద్ద పెద్ద హీరోలకి పాడాడు, ఆ తర్వాత కూడా పాడుతున్నాడు, ఆ తర్వాత వచ్చినాయి ముందు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఏం జరిగలేదు. ఇక ఆ తర్వాత వచ్చినట్టు అభిజిత్ విషయంలో కూడా అంతకుముందు హీరోగా పరిచయం అయినా అప్పుడు అనామిక, అంటే పెద్ద పేరున్నవాడే, నేను ఆయన తక్కువ చేయట్లేను, అంత పేరున్నవాడేం కాదు, అంత పాపులర్ గుర్తుండే ఫేస్ కానీ గుర్తుండే పేరేం కాదు. విజేత తర్వాత ఆ విజేత సీజన్ అప్పుడు ఆ సీజన్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్ సీజన్ వరకే ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత ఏమైపోయాడంటే నిజంగా కూడా పెద్దగా ఎక్కడ అవకాశాలు బిగ్ బాస్ లో విన్నర్ గా గెలిచిన తర్వాత వారికి అవకాశాలు పెరుగుతాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ బిగ్ బాస్ లో గెలిచినటువంటి కొంతమంది విన్నర్స్ కూడా ఆ తర్వాత అసలు ఏమైపోయారు? నిజంగా అపోహని అదే చెప్పబోతున్నది, అపోహ మాత్రమే. బిగ్ బాస్ కంటెస్టెంట్లను వాడుకుంటుందే కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఉన్నటువంటి సెలబ్రిటీ హోదాను బిగ్ బాస్ వాడుకుంటుంది. బిగ్ బాస్ కామన్ మ్యాన్ లో వైరల్ అయిన వాళ్ళని వాడుకుంటుందే కానీ బిగ్ బాస్ వల్ల కొత్తది ఏం లేదు. మా అంటే ఒక్క 6 నెలలు, ఆ 3 ఆ సీజన్ అప్పటి వరకు ఏదన్నా ఒక బ్రాండ్కి అంబాసిడర్ గానో, బ్రాండ్ స్పాన్సర్ గానో, లేదా బ్రాండ్కి సెలబ్రిటీ గానో ఉన్నారేమో. కానీ ఉన్న పలంగా బిగ్ బాస్ వల్ల వాళ్ళ లైఫ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సైకిల్ నుంచి బెంచ్ కారుకో, ఫ్లైటెడ్ చాప్టర్కి అయితే ఏం రాలేదు. సో బహుశా అందుకని విజేతలు కొత్తగా ఏం జరగలేదు కాబట్టి బహుశా తనూజ కూడా ఇట్లా అన్ని సీజన్లో గెలిచిన వాళ్ళు పెద్దగా ఏం లేదు కాబట్టి ఈయన కూడా గెలిచి పోగొట్టుకునేది లేదు, కొత్తగా వచ్చేది లేదు అనుకుందేమో అని ఒక చర్చ అయితే సరే సోషల్ మీడియా జరిగింది. ఏదైనా సరే విజేతకు వాళ్ళు ఇచ్చే ప్రైజ్ మనీ విన్నే, పార్టిసిపేట్ చేసిన డేస్కు అంటే వారానికి ఇంత ఇస్తారు, ఎన్ని వారాలు ఉంటే వాటికి ఇవ్వడం. సో కాకపోతే ఆ వారము లేదా ఎపిసోడ్ జరుగుతున్న కొన్నాళ్ళ వరకు అయితే వారు వైరల్ అవుతూ ఉంటారు, ఓ ప్రయారిటీ ఉంటుంది. ఎటొచ్చి కామన్ మ్యాన్ ఊర్లలో గ్రామీణ స్థాయిలో ఉన్నట్టు వాళ్ళకు కొంచెం ఆ బిగ్ బాస్లో పార్టిసిపేట్ అయితే వాళ్ళకి ఏమి క్రీమ్ లేనటువంటి ఏం ఎలివేషన్ లేని వాళ్ళు బిగ్ బాస్లో సెలెక్ట్ అవుతే నేను ఫేమస్ అవుతాను అని ఒక అపోహ ఉంది. సో అట్లాంటి వాళ్ళు కొంచెం బిగ్ బాస్ మీద క్రేజీ, కానీ ఆల్రెడీ సెలబ్రిటీ ఉన్న ఎవరికి కూడా చాలా వరకు నేను బిగ్ బాస్ పోనని కూడా చాలామంది అన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఉన్న కండిషన్స్ అలా ఉన్నాయి. అక్కడ గేమ్లో ఉన్నటువంటి కానీ ఆ ట్రాక్ నడపడం కానీ, డ్రామాటిక్ చేయడం కానీ, లేదా అన్ని రోజులు కుటుంబాన్ని వదిలేసి ఉండడం కానీ రకరకాల కారణాలతో చాలామంది వెళ్ళడానికి ఇష్టపడతలేరు. సరే అది ఏదైనా జరిగినా కూడా బిగ్ బాస్ సెలబ్రిటీలు వాడుకుంటుంది కానీ బిగ్ బాస్ వల్ల కొత్తగా సెలబ్రిటీలు అయితే క్రియేట్ అవ్వట్లేరని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.